ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమీ లేదు అల్లుడు గారు, పెళ్ళయ్యాక భార్యాభర్తలు పుట్టింట్లో 3 రాత్రులు, అత్తారింట్లో 3 రాత్రులు గడపాలి. మీకు పెళ్ళయ్యాక ఈ ఇంట్లో మీకు 3 రాత్రులు జరగలేదు. 3 రోజులు మేము ఇక్కడే ఉన్నాం కదా మావయ్య. అయ్యో ఆదికేశవ, నువ్వు చెప్పడం అలాగే ఉంది, మనవడికి అర్థం అవడం కూడా అలాగే ఉంది. చెప్తానుండు. చూడు మనవడా, 3 రాత్రులంటే 3 రాత్రులు కడుపు నిండా భోంచేసి పడుకోవడం కాదు. ఆ 3 రాత్రులు అమ్మాయితో పాటు గదిలో భార్యాభర్తలుగా గడపటం. ఆ పుట్టబోయే బిడ్డ కోసం భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగటం. బావగారికి ఇప్పుడైనా బాగా అర్థమై ఉండాలే. అంటే మావయ్య గారు ఈ రోజు రాత్రికే బయలుదేరతాం. చూడు మనవడా, ఇలాంటి కార్యక్రమాలకి హద్దులు పెట్టకూడదు, అడ్డంకులు చెప్పకూడదు. సాంప్రదాయం సాంప్రదాయమే కదా. మీరంతా అమెరికాలో ఉంటే మాత్రం సాంప్రదాయాలు మర్చిపోతే ఎలా? ఆదికేశవా, ముందు కార్యక్రమం మొదలుపెట్టు. అలాగే పంతులు గారు కౌరు పెట్టాను పెద్దమ్మా, ఈ పాటికి వస్తూ ఉంటారు. మావయ్య గారు, పంతులు గారు. అదిగోనయ్యా, పంతులు గారు మాటల్లోనే వచ్చేశారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం ఆదికేశవ గారు. పంతులు గారు, విషయం మీకు చెప్పాం కదా, ఆ శాంతి ముహూర్తం ఏదో పెట్టించేస్తే. ఆదికేశవ గారు, మీరు చెప్పడం నేను చెయ్యకపోవడమనా? మీరు ఫోన్లో విషయం చెప్పారుగా, నేను డైరెక్ట్గా ముహూర్తం పెట్టుకు వచ్చేసానండి. సంతోషం. ఈరోజు రాత్రి 9:15 దివ్యమైన ముహూర్తం ఉందండి. అబ్బాయికి అమ్మాయికి దివ్యమైన ముహూర్తం అండి. చాలా సంతోషం పంతులు గారు. గౌరీ, నువ్వు వెళ్ళి ఆ తాంబూలం తీసుకురా. అలాగేనయ్యా. ఒక్క నిమిషం పంతులు గారు. అలాగేనండి. కనకం, అల్లుడు గారు, మీ చేతుల మీదుగా తాంబూలం పంతులు గారికి ఇవ్వండి. ఇవ్వమ్మా. అమ్మా కనకం, మనవడా, మీరిద్దరూ కలిసి ఆశీర్వాదం తీసుకోండి పంతులు గారి దగ్గర. శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు, ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.